చంద్రుడు కొట్టాలకు మాడలు సగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్ స్టైలిష్ అరే బాబా నువ్వు కూడా నూరు కానీ పోదాం పా. ఏమైనా బాబా నా కొడలు నూరుతావు గడిపోతానవా? గడ్డికి ఏంద్రా గడ్డికి ఇప్పుడే ఒక నిజ వచ్చిన 300 నూరుతానా. ఎవరు లేచినవే? పిల్లిని గిట్ల వేసింది కావచ్చు. పిల్లిని వేసింద్రా పిల్లిని ఇప్పుడే లక్ష్మణ్ వేసి వచ్చిన. లక్ష్మణ్ ఒకటే ఆడ ఉన్నారా ఊరవతలా. గాడిని ఎందుకు వేసినవే నువ్వు? నాకు నమస్తే పెట్టలేరు అందుకని నూకలు లేకుండా వేసిన. ఆయనకి నువ్వులు ఎందుకు లేవే? ఊళ్ళో కంట్రోల్ బియ్యం కాబట్టి. అరే నూకలంటే అవి కాదురా చంపిండి అని అర్థం. మనం కూడా నమస్తే పెట్టలేదు. అరే ఇప్పుడు పెడదాం మారా. అన్న నమస్తేనే. సుత్తానా మీరు ఇంకా చెప్తారా? చెప్పకపోతే ఇప్పుడు మిమ్మల్ని కూడా వేస్తాను ఇప్పుడు నేను. అరే జస్ట్ మీ ఇస్తురా లేకుంటే మన వేసు. అవునన్నా ముచ్చట పెడతారుగా. అరే అన్నకు నమస్తే పెట్టు. అరే నువ్వు పెట్టురా అన్న. నమస్తే అన్న. బని ఏమో పొరాలు నమ్మిరుగా. వీళ్ళ నా ఎమ్మడు ఉంచుకుంటే ఎవరందరూ భయపడుతుంది నన్ను చూస్తే. ఉంచుకుంటే నెప్పించుకుని. అరే మీ నా తమ్ముళ్ళు మీరు నాతో ఉండరు. మీకు ఏం కావాలని నెప్పిస్తా కదా. మంచిగా చూసుకుంటారా నాతో ఉండరు మీరు? సరే కానీ ఇప్పుడు ఎండ కొడతాను కన్సాబ్ చెప్పారా? ఏక తమ్సా చెప్పానా రా పర్ సత్తా గారు సత్యం చెప్తా పర్ ఫోన్ చెప్పరు ఆడుకోయి తెప్పిస్తా. అరే మరి నేను పోయా తాగురా. పోయిరా. మా బాబా నా థమ్స్అప్ ఇవ్వమంటా అండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అయ్యా మా బబ్బీ తెలియదా నీ దగ్గరికి రమ్మన్నాడు. వాడైనా నువ్వైనా ఎవడైనా పైసలు ఇస్తేనే ఇస్తా, లేకపోతే ఒక పని చేయి. అంటే ఆగు ఫోన్ చేస్తావు. హలో చెప్పరా. హలో అన్న ఇయ్యనంట అండి. నా పేరు చెప్పిన వారా? నీ పేరు చెప్తేనే ఎత్తలేడా ఈడ. అరే ఇత్తలాడాట నేను బూతులు తిడతా. పక్క మాట్లాడతా ఎండ ఉండుర్రి. సరే అన్న. అరే ఎవరున్నారా దుకాణంలో? ఫోన్ ఇవ్వాలకు మాట్లాడే. హలో నేను బబ్బిని. ఆడేవాడు నేనే అభినయ్ని కానంపల్లి ఇక్కడనే ఉంటా. చెప్పు. అన్న ఒక థమ్స్అప్ ఇయ్యానికి. పైసలు కొట్టు, థమ్స్అప్ పట్టు. అయ్యో పైసలు ఇస్తా కానీ నేను టచ్నకి ఇస్తాను. తమ్మునికైతే ఒకటి ఇయ్యే థమ్స్అప్. అరే బాగానే తిడతాండి దారా. నువ్వైనా ఎవడైనా పైసలు ఇస్తేనే ఇస్తా. ఇవరకే బాకీలు అయినాయి. అబ్బాయి ఇయ్యరాదా అన్న పొరాలను కూడా ఇజ్జత్ చేయకుజరా. పైసలు ఇవ్వండి ఇచ్చులేదు. బాగా ధనం పెడితే బాంచన ఇయ్యే కాలు మొక్కు తీయే జరా. బాగా ధనం పెడితే బాంచన ఇయ్యే కాలు మొక్కు తీయే జరా. సరే కానీ నువ్వు ఇవ్వకుంటే నీకు మాయం చెప్తా. అన్న సరే నాకే తీయే. అన్న మనకు ఫోన్ ఇయ్యి ఒకసారి. ఇక మాట్లాడతాడా? హలో అరే చెప్పినా తీసుకో. మనకేడా అరగానే మనకేకుంటే ఎటు పోతాడు మనడు భయపడతాడు. మనకేడా అరగానే మనకేకుంటే ఎటు పోతాడు మనడు భయపడతాడు.
వినమంటుందా? సరే కానీ మనల్ని పంపిస్తానా, అటే కూర్చొని తాగుర్రి ఇక, సరేనా? అది చెప్పిన ఆయనకి తీసుకొస్తాడు, మీరు అటే కూర్చొని తాగు, నాకు పంచొద్దు, నేను పోవాలి. సరే అన్న. బాబు ఇంతలాగా నేను రియంగానే తోపు అనుకుంది, A few moments later. ఆ అన్న ఒక్క ఫోన్ తోటే ఇప్పించాడు. అరే అన్న గురించి నాకు ఇవ్వరాకనే తెలిసిందిరా. అన్న మొత్తం డొల్లా. ఏ ఊకా అన్న తనసాబ్ ఇప్పించండి గట్లా అంటది. అరే మీకు ఏమేరకరా, ఇవ్వరాకనే అన్నిన్నా నేను. నీకెట్లా తెలిసిందే? అరే ఇవ్వరాక అన్నతో ఫోన్ మాట్లాడంగా స్పీకర్ పెట్టిండ్రా. ఏ నేను నమ్మనే, ఆ అన్న మంచోడు. అరే అంబలు పోసి గొంగడు పట్టేటోర్రా, మీకు తెలియదు. ఏ నేను నమ్మనే. అరే మీరు చెప్తే నమ్మతలేరు. అప్పటికి పోయి నువ్వు అన్న దగ్గర ఉండు, నేను అన్నకు ఫోన్ చేస్తా, అప్పుడు నీకే తెలుస్తుంది అంతా. లంగలే పచ్చి లంగలే అరే మనల్ని అంటున్నారా పచ్చి లంగలని? ఏ రంగరంగా వానకు నడవచ్చు, అందుకే పచ్చిలందరూ అంటాను. ఏ మనని అంటారా అరగాళ్ళు? పెద్ద లంగలే. కొత్త లంగలే. బయట ఉన్నాడుగా, పక్క పంట ఉన్నాడుగా, ఇంత షో చేస్తే 10 మందికి చెప్తారుగా, చేద్దాం. అన్న నీకు ఫోన్ రాలే కానీ? ఫోన్ వైబ్రేషన్ పెట్టిందా? ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఫోన్ చేస్తారు, వాళ్ళు తలక నొప్పి ఎందుకని ఫోన్ ఎంజాయ్ పెట్టుకుంటే ఇప్పుడు. హలో చెప్పురా. ఫ్లాటా ఎక్కడ్రా? ఎంత? 2 కోట్ల? సరే అది ఎంతనా మంచి, సాయంత్రం కల్లా అడ్వాన్స్ పంపిస్తా, తీసుకో, ఎంతనా మంచిది. ఏ పైసలు కొంచెం స్పీకర్ ఎక్కరా, మనం చూసుకున్నాం అంత. ఎవరు రాడు? నాపో. ఏ మనోడేనా? పోనీ మీ వాడేనా? నువ్వు ఎప్పుడైనా ఇష్టపడతాను, లేకపోతే పనా ఇప్పుడు. నాపకరా. ఏ నేను ఆపుతలేనన్నా. నువ్వు ఆపుతాను వచ్చా అనుకుంటాను. నువ్వే పట్టుకున్నావే, నేను పట్టుకోలే. సరే నువ్వు ఆపిన వాడిని ఇష్టపడతాను, లేకపోతే పోరని పేగులు స్మెల్ వేసుకుంటున్నావు. ఏ చిన్నోడే నేను ఏం చెప్తావు? శశి గారు బొబ్బాన దగ్గర ఉన్నాడా? అన్నే ఉన్నాడు. అది ఫోన్ చేద్దాం. స్మార్ట్ స్టైల్ ఫోన్ ఇస్తారు. చెప్పురా. హలో అన్న ఏడుంది? అబ్బా నన్ను కొడతారా? అని రావే ఇక్కడ పింఛన్ కాడికి, నాకు భయం అవుతుంది. ఎవరు రాడు? నిన్నెందుకు కొడతారా? మొన్న అలా చెల్లెని గెలికింది. చాలా చెల్లనికి వెళ్తే కొట్టకుండా ముద్దించుకుంటారా? అబ్బా నువ్వు గిట్లా అంటే ఎట్లనే? నువ్వు ఉన్నావు అనే దాని కొద్దిగా గెలికితేను కానీ ఇప్పుడు గిట్లా అంటే ఎట్లనే? సరే కానీ అక్కడనే ఉండి ఒక్కొక్కటి గుర్తు అరగుద్దుగా సాగాలి. చెల్లి రాయే కొడతారా ఇక్కడ, చెల్లి రా. సరే కానీ ఎంతమంది ఉన్నారా? అన్న 10-15 మంది దాకా అవుతారే. 10 మంది ఉన్నారా? సరే ఉండు, నేను అత్తుండు. దాయ అన్న తొందర రావే ప్లీజ్. ఏమైందన్న? ఎవడాడు? అరే అరవింద్ గారు ఫోన్ చేసిండ్రా,
వాడు వాళ్ళ చెల్లెని గెలికిందట, వాళ్ళ అన్ననేమో 10 మందిని వేసుకుని వచ్చిందట. వాడు భయపడి అందుకే నాకు ఫోన్ చేసిండు. ఆడు ఇట్లా ప్లాన్ చేసిండా? మరి పోదామా అన్న? ఎటు పోతారు? ఆడ 10 మంది ఉన్నారట. అంటే పోతా మళ్ళీ అవసరమా? నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి పోతా. అంతే అంటావా అన్న? అంతే మరి పండుకోపోయి. అబ్బా అరవింద్ అనే చెప్పింది నిజమే. ఇది నిజంగానే బోకెత్తలేడు. A few moments later. ఇంకా అత్తలేరు కదా, మరి ఫోన్ చేద్దాం. ఒకసారి చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you are calling is currently అది switched off. చూసినవారా? చెప్తే నమ్మలేగా. అక్కడ ఆయనకేమో డైరెక్ట్ వినిపించిన, ఇక్కడ నీకు ఫోన్ వినిపించిన. చెప్తే నమ్మలేగా. अभी switched off है. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేర్ గైస్ 08. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా